Hello students, let's continue our previous class discussion. ఇదే కదా, ఇది ఒక వాల్, బ్లాక్ ఆఫ్ మాస్ m, దీని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ. దీని మీద మనం ఫస్ట్ ఇట్లా అప్లై చేసినాం ఫోర్స్, దాని తర్వాత ఇట్లా దాని తర్వాత ఇలా. ఇప్పుడు లెట్స్ ట్రై టు యాక్ట్ ది ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇలా అప్ సైడ్. Yeah, angle is theta with the horizontal. Aithe what is F minimum such that it stays at rest? Simple question. Okay, so forces రాద్దాం. F లో ఇటువైపు F cos theta, పైకి F sin theta, F cos theta and F sin theta, and downward gravity, ఇక్కడ normal force, that is F cos theta, and friction ఎటువైపు ఉంటుంది? One thing, we are gradually increasing F from 0 to higher values. ఓకే, మనం 0 నుంచి F వాల్యూ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇఫ్ ఒకవేళ ఏంటిది అంటే గ్రావిటీ కన్నా F sin theta తక్కువ, అంతే కదా. Fని మనం 0 నుండి పెంచుకుంటూ పోతుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం ఎంజీ కన్నా తక్కువ నుండి వచ్చి ఎంజీకి ఈక్వల్ అయ్యి మళ్ళీ ఎంజీ కన్నా హైయర్ వాల్యూస్కి వెళ్తూ ఉంటుంది, రైట్? అయితే ఇఫ్ ఎఫ్ సైన్ టీటా ఇక్కడ వరకు ఉన్నప్పుడు అప్పుడు నెట్ ఫోర్స్ ఎటు ఉంటుంది? డౌన్వర్డ్ ఉంటుంది. ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ నాట్ దేర్, నెట్ ఫోర్స్ ఎటు ఉంటుంది? డౌన్వర్డ్ ఉంటుంది. సో దెన్ అప్పుడు ఫ్రిక్షన్ అటాక్ట్ అవుతుంది అప్వర్డ్. ఫ్రిక్షన్ లేకపోతే ఇట్ ట్రైస్ టు స్లైడ్ డౌన్వర్డ్. ఇన్ దిస్ కేస్ అప్పుడు ఫ్రిక్షన్ అప్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద అప్వర్డ్ యాక్ట్ అవుతూ ఉంటుంది? ఎంత ఫ్రిక్షన్ లేకపోతే వాట్ వుడ్ బి ద నెట్ ఫోర్స్ టువర్డ్స్ డౌన్వర్డ్? mg minus f sin theta, రైట్? ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ ఏంటిది? మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్, మ్యూ ఇంటూ ఎఫ్ కాస్ థీటా అన్నమాట. ఓకే, సో ఫ్రిక్షన్ వాల్యూ ఈస్ mu f cos theta, this is f max, and కావాల్సిన ఫోర్స్ ఇంత mg minus f sin theta. ఒకవేళ if mu f cos theta is greater than mg minus f sin theta, then ఫ్రిక్షన్ అనేది ఈ బ్లాక్ అనేది రెస్ట్లో ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ వుడ్ బి mg minus f sin theta. ఓకే, ఎస్, జస్ట్ అ సెకండ్. చెప్పాను అన్నయ్య. అయితే వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, సి ఎఫ్ నేను 0 దగ్గర నుండి స్టార్ట్ చేస్తుంటావు కదా. సో ఇఫ్ ఐ స్టార్ట్ ఎఫ్ ఫ్రమ్ 0, నార్మల్ ఫోర్స్ వుడ్ బి లెస్ and friction, maximum friction would be less, then
ఈ ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ టీటా ఉంది కదా, నేను తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ టీటా ఈజ్ మోర్. ఓన్లీ అప్వర్డ్, నేను తక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నా అంటే అప్వర్డ్ కాంపోనెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నెట్ ఫోర్స్ టువర్డ్స్ డౌన్వర్డ్ ఎక్కువ ఫ్రిక్షన్ లేకపోతే. అయితే ఎంత, ఇఫ్ ఎఫ్ ఈజ్ వెరీ లెస్ ఆర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, రైట్? ఏమవుతుంటుంది అంటే ఎఫ్ మ్యాక్స్ ఏంటిది, మ్యూ ఎఫ్ కాస్ థీటా కదా, కావాల్సింది ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. ఇనిషియల్ స్టేజెస్లో ఎఫ్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఇఫ్ ఎఫ్ ఈజ్ వెరీ లెస్, ఇది చాలా ఎక్కువ. ఎఫ్ ఈజ్ వెరీ లెస్ అన్నప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ చాలా తక్కువ, మ్యాక్సిమం ఫ్రిక్షన్. సో ఇనీషియల్లీ ఈ ఈ ఈ ఎక్స్ప్రెషన్ బ్యాలెన్స్ చేయలేదు. ఓకే, యాక్చువల్లీ దీనికన్నా లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఫర్ వెరీ స్మాల్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్. బట్ వాట్ హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ ఏమవుతుంటుంది, నేను ఎఫ్ పెంచుతూ పోతుంటే ఎఫ్ అప్వర్డ్ కాంపోనెంట్ పెరుగుతూ ఉంటుంది. అప్వర్డ్ కాంపోనెంట్ పెరుగుతుండడం వల్ల ఈ ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా అంటే డౌన్వర్డ్ ఫోర్స్ అనేది తగ్గుతూ ఉంటుంటుంది. అట్ ది సేమ్ టైం మ్యూ ఎఫ్ కాస్ థీటా ఉంది కదా, ఎఫ్ పెంచుతూ ఉంటుంటే ఎఫ్ మ్యాక్స్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంటుంది, రైట్? సో ఎఫ్ మ్యాక్స్ వాల్యూ ఇంక్రీజెస్. అంటే ఇనీషియల్లీ బేర్ చేయలేనిది ఫ్రిక్షన్ బేర్ చేయాల్సింది ఇంత, బేర్ చేయగలిగేది ఇంత. ఈ వాల్యూ ఏమవుతుంటుంది, ఎఫ్ పెరిగే కొద్దీ ఈ వాల్యూ తగ్గుతుంటుంది, మ్యూ ఎఫ్ కాస్ థీటా పెరుగుతుంటుంది. బేర్ చేయగలిగేది ఇంత, బేర్ చేయాల్సింది ఇంత. ఇనిషియల్లీ బేర్ చేయగలిగేది బేర్ చేయాల్సిన దానికన్నా తక్కువ ఉండేదన్నమాట. సో అప్పుడు స్లైడ్ అవుతుంది ఆబ్వియస్లీ. బట్ ఎఫ్ పెంచే కొద్దీ బేర్ చేయాల్సింది తగ్గుతూ ఉంటుంటుంది, బేర్ చేయగలిగే వాల్యూ పెరుగుతూ ఉంటుంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ రెండు ఈక్వల్ అవుతాయి, రైట్? ఆ ఈక్వల్ అయ్యే పాయింట్ ఏంది, మ్యూ ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా అనమాట. ఒక పర్టికులర్ ఎఫ్ నాట్ అనుకుందాం, ఒక పర్టికులర్ ఎఫ్, ఆ పర్టికులర్ ఎఫ్ఏ ఎంజీ బై మ్యూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అనమాట. ఓకే, అండ్ ఈ ఎఫ్ నాట్ వాల్యూ కన్నా ఎక్కువ ఎఫ్ వాల్యూస్ వరకు అప్పుడు ఏమవుతుంటుంది, ఇఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ ఎఫ్ నాట్, అప్పుడు ఏమవుతుంటుంది, అప్పుడు ఎఫ్ మ్యాక్స్ అనేది కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది, రైట్? సో అప్పుడు బేర్ చేయగలదు. ఇక్కడికి వెళ్ళి ఫ్రిక్షన్ బేర్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. దిస్ బ్లాక్ విల్ స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం స్టార్టింగ్ ఫ్రమ్ ఎఫ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ నాట్. ఓకే, సో ఫైన్. అప్పుడు మళ్ళీ ఓకే, ఏం చెప్పాను, ఇది ఉంది కదా ఎమ్, మనం ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఎఫ్ ఇక్కడ వరకు ఫ్రిక్షన్ వాల్యూ ఎంత, ఇక్కడ నుంచి ఎఫ్ వాల్యూ 0 to ఎఫ్ నాట్ ఫ్రిక్షన్ బేర్ చేయలేదు కదా. సో ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది, ఫ్రిక్షన్ ఎంత బేర్ చేయగలుగుతుందో అంతవరకు ఉంటుంది. దట్ ఈస్ ఎఫ్ మ్యాక్స్, దట్ ఈస్ మ్యూ ఎన్, దట్ ఈస్ మ్యూ ఎఫ్ కాస్ థీటా. ఓకే, అండ్ దెన్ ఫ్రమ్ ఎఫ్ గ్రేటర్ దెన్ ఎఫ్ నాట్ టు ఎఫ్ గ్రేటర్ దెన్ ఎఫ్ నాట్ ఉన్నప్పుడు
ఫ్రిక్షన్ వాల్యూ వుడ్ బి అవసరమయ్యేంత. ఎంత అవసరం? mg మైనస్ ఎఫ్ సైన్ టీటా అవసరం, అంతే కదా. సో అంత యాక్ట్ అవుతుంది. ఇటువైపు ఎఫ్ కాస్ టీటా, ఇటువైపు నార్మల్, ఇటువైపు ఫ్రిక్షన్, ఇటువైపు ఎఫ్ సైన్ టీటా, ఇటువైపు గ్రావిటీ. ఓకే, ఎఫ్ పెరిగింది. ఎఫ్ పెరిగింది అంటే ఈ ఎంజీ మైనస్ ఈ ఎఫ్ సైన్ టీటా ఉంది కదా. ఓకే, ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే ఎఫ్ సైన్ టీటా వాల్యూ పెరుగుతుంది. అప్వర్డ్ ఫోర్స్ ఇస్ ఇంక్రీజ్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఎంజీకి ఈక్వల్ అవుతుంది కదా. ఐ సెడ్ ఇనిషియల్లీ ఎంజీ ఇక్కడ ఉంది, ఎఫ్ సైన్ టీటా ఇక్కడ ఉంటుంది ఫర్ స్మాల్ వాల్యూస్. ఎఫ్ పెరిగే కొద్దీ ఎఫ్ సైన్ టీటా పెరుగుతుంది, ఎంజీకి రీచ్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్కి వస్తుంది అన్నమాట ఎఫ్ సైన్ టీటా. ఓకే, ఎట్ దిస్ పాయింట్, ఆ పాయింట్ని మనం లెట్స్ సే ఎఫ్ నాట్ డాష్, వేర్ ఎఫ్ ఈజ్ ఎఫ్ నాట్ డాష్. ఎఫ్ పెంచుతూ పోతుంటే ఎఫ్ సైన్ టీటా వాల్యూ పెరిగి ఎఫ్ సైన్ టీటా ఎంజీకి ఈక్వల్ అవుతుంది. ఆ పాయింట్ని చూద్దాం. ఆ పాయింట్ దగ్గర వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్, దట్ ఈజ్ ఎఫ్ నాట్ ప్రైమ్, అదేంత ఎంజీ బై సైన్ టీటా. ఓకే, ఎంజీ బై సైన్ టీటా అప్పుడు ఎంజీ బై సైన్ టీటా అప్పుడు నా ఎఫ్ మ్యాక్స్ ఎంత? ఓకే, ఫర్గెట్ అబౌట్ ది ఎఫ్ మ్యాక్స్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎంజీ బై సైన్ టీటా, అప్పుడు వాట్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్? ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ సైన్ టీటా. అంటే క్యాన్సిల్ అయిపోయినాయి రెండు ఫోర్సెస్. అప్పుడు ఫ్రిక్షన్ ఒకటే ఉంటుందా? నో, ఫ్రిక్షన్ అవసరం ఉంటే యాక్ట్ అవుతుంది. ఓకే, నేను ఫోర్స్ ఇట్లా ఎగ్జర్ట్ చేస్తున్నా, నాలో ఉండే అప్వర్డ్ కాంపోనెంట్ అనేది గ్రావిటీని ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ చేసి రెస్ట్లో ఉంచింది. నాలో ఉండే ఒక ప్యారలల్ కాంపోనెంట్ అనేది నార్మల్ ఫోర్స్ని క్రియేట్ చేసింది, దట్స్ ఫైన్. బట్ నేను ఎగ్జాక్ట్లీ గ్రావిటీని బ్యాలెన్స్ చేసిన, ఇట్ ఈ స్టాటిక్ వితౌట్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది అండ్ డైరెక్షన్ ఎట్ యాక్ట్ అవుతుందని తెలుసుకోవాలంటే ఫ్రిక్షన్ లేకపోతే మన బ్లాక్ ఎట్ స్లైడ్ అవుతుందో చూడండి. ఆ స్లైడ్ విధానంకి ఆపోజిట్గా ఫ్రిక్షన్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎఫ్ ఈజ్ ఎఫ్ నాట్ ప్రైమ్ సిచ్యువేషన్లో బ్లాక్ ఎట్ స్లైడ్ అవ్వాలని ట్రై చేస్తుంది, ఎటు అవ్వాలని ట్రై చేయాలి. బికాస్ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్, ఇది ఈక్వల్ అనమాట ఎఫ్ నాట్ ప్రైమ్ కేసులో. సో ఇది స్టాటిక్, వితౌట్ ఫ్రిక్షన్ స్టాటిక్. సో ఫ్రిక్షన్ వాల్యూ 0. ఓకే, వెన్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ప్రైమ్ ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ బై సైన్ టీటా, ఫ్రిక్షన్ వాల్యూ 0. కానీ ఎఫ్ మ్యాక్స్ వాల్యూ ఏంది? మ్యూ అని అంతే ఉంటుంది కదా, మ్యూ ఎఫ్ సైన్ టీటా, దట్ ఈస్ మ్యూ ఎంజీ ఎఫ్ నాట్ ప్రైమ్. యా, ఫ్రిక్షన్ ఆపగలిగే వాల్యూ ఇది, ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యే వాల్యూ కాదు. ఫ్రిక్షన్ ఇంతవరకు ఆపగలుగుతుంది. ఓకే, కానీ ఫ్రిక్షన్ వాల్యూ 0 ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ప్రైమ్. ఓకే, అయితే ఫ్రిక్షన్ ఈ కేస్ ఓకే, బిఫోర్ రైటింగ్ దిస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈస్, ఒకవేళ ఎఫ్ వాల్యూ స్టిల్ ఎఫ్ నాట్ ప్రైమ్ కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఎక్కువ ఉంటే ఎంజీ కన్నా ఎక్కువైపోతుంది కదా. ఓకే, ఎంజీ కన్నా ఎక్కువైపోతుంది, ఫైన్. దిస్ ఈజ్ ఎంజీ, దిస్ ఈజ్ ఎఫ్ సైన్ టీటా. ఇఫ్ ఎఫ్ సైన్ టీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఎంజీ, అప్పుడు నెట్ ఫోర్స్ ఎటుంటుంది? అప్వర్డ్ ఉంటుంది. ఓకే, ఫ్రిక్షన్ లేకపోతే నెట్ ఫోర్స్ వుడ్ బి అప్వర్డ్ అండ్ దిస్ బ్లాక్ ట్రైస్ టు మూవ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. అప్పుడు ఫ్రిక్షన్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో అప్ టు ఎఫ్ నాట్ ప్రైమ్ వరకు, ఫ్రమ్ ఎఫ్ నాట్ టు ఎఫ్ నాట్ ప్రైమ్, ఎఫ్ వాల్యూ ఎఫ్ నాట్ టు ఎఫ్ నాట్ ప్రైమ్ వరకు ఫ్రిక్షన్ వాల్యూ వుడ్ బి ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ టీటా.
రైట్. ఎందుకు ఎఫ్ నాట్ నుండి ఎఫ్ మ్యాక్స్ అనేది అవసరమయ్యే దానికన్నా ఎక్కువ ఉండడం స్టార్ట్ చేస్తుంది. సో అందుకని అవసరమయ్యేంతనే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అప్ టు దిస్ పాయింట్. ఓకే, కానీ ఇక్కడ ఎఫ్ మ్యాక్స్ ఎంత, మ్యూ ఎఫ్ కాస్ థీటా. ఓకే, అండ్ యా, సో ఫ్రిక్షన్ వాల్యూ ఇంత అండ్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్. ఓకే, నేను ఎఫ్ని పెంచుకుంటూ పోతుంటే ఎఫ్ ఈక్విలిబ్రియం, నా మాస్ ఈక్విలిబ్రియంలో ఉండడం స్టార్ట్ అయ్యే పాయింట్ ఏంది, ఎఫ్ నాట్ ప్రైమ్, అంతే కదా. ఎఫ్ నాట్ ప్రైమ్, సారీ ఎఫ్ నాట్. ఆ ఎఫ్ నాట్ ఏంటిది, వెన్ దిస్, ఓకే I'll rub this. We got that expression of f naught, right? Okay, just put that in mind. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎఫ్ని మనం ఫర్దర్ పెంచేసినాం సచ్ దట్ ఎంజీ కన్నా ఎక్కువ ఏంటిది, ఎఫ్ సైన్ థీటా వాల్యూ, ఎఫ్ వాల్యూ కాదు, ఎఫ్ సైన్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఎంజీ. ఆ పాయింట్కి వచ్చినాం. ఓకే, సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే కేసు ఇఫ్ ఎఫ్ సెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంజీ. అప్పుడు ఏమవుతుంది, నీకు మనం ఎఫ్ని పెంచుతూ పోతున్నాం. ఓకే, అంటే లెఫ్ట్ వర్డ్ ఎఫ్ కాస్ థీటా has been increasing అనమాట. f cos theta is increasing, f cos theta is increasing and normal force increasing. f max వాల్యూ కూడా f పెంచుతూ పోతుంటే f max వాల్యూ కూడా పెరుగుతూ పోతుంది. అంటే ఫ్రిక్షన్ బేర్ చేయగలిగే ఫోర్స్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. సో ఇఫ్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఎంజీ, అప్పుడు ఫ్రిక్షన్ లేకపోతే నెట్ ఫోర్స్ బ్లాక్ మీద అప్వర్డ్ ఉంటుంది. సో this block tries to move or tries to slide in upward direction, then friction tries to act downward direction. Okay, when f is above f naught prime, then friction direction changes from upward to downward. Okay, mg ఎఫ్ సైన్ థీటా ఈ కేసులో అప్వర్డ్ కదా, సో ఫ్రిక్షన్ రేట్ ఉంటుంది డౌన్వర్డ్. అయితే ఓకే, ఇప్పుడు ఫ్రిక్షన్ బేర్ చేయగలిగే వాల్యూ ఎంత, ఆర్ యా ఫ్రిక్షన్ బేర్ చేయగలిగే వాల్యూ ఎంత, మ్యూ ఎఫ్ కాస్ థీటా కదా. ఇక్కడ ఫ్రిక్షన్ బేర్ చేయాల్సిన వాల్యూ ఎంత, ఫ్రిక్షన్ లేకపోతే ఎఫ్ సైన్ థీటా గ్రేటర్ దెన్ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ, ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ. అంటే ఎఫ్ నేను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాను అనమాట. ఎఫ్ వాల్యూ 0 నుండి ఎఫ్ నాట్కి వచ్చింది, మళ్ళీ ఎఫ్ నాట్ నుండి ఎఫ్ నాట్ ప్రైమ్కి వచ్చింది, మళ్ళీ ఎఫ్ నాట్ ప్రైమ్ నుండి పెరుగుతుంది. ఎఫ్ నాట్ ప్రైమ్ కన్నా జస్ట్ అబోవ్ వాల్యూ అంటే దిస్ వాల్యూ ఇస్ జస్ట్ గ్రేటర్ దెన్ 0. ఓకే, దిస్ వాల్యూ జస్ట్ గ్రేటర్ దెన్ 0. ఈక్వల్ అయ్యే పాయింట్ కన్నా జస్ట్ కొంచెం అబోవ్ ఉందన్నమాట ఎఫ్ సైన్ థీటా ఎంజీ కన్నా. అప్పుడు నెట్ ఫోర్స్ అప్వర్డ్ అనేది కొంచెమే ఎక్కువ. ఈ ఎఫ్ మ్యాక్స్ అనేది దిస్ ఈజ్ వెరీ హ్యూజ్. ఓకే, బట్ ఎవెన్చువల్లీ ఏమవుతుంటుంది, ఈ ఎఫ్ పెరిగే కొద్దీ ఈ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ వాల్యూ పెరుగుతూ పోతుంటుంది. ఓకే, జస్ట్ అబోవ్ కాబట్టి ఫ్రిక్షన్ వాల్యూ ఎంత, ఇక్కడ ఈ ఫ్రిక్షన్ వాల్యూ అవసరమయ్యేంత. ఎందుకంటే అవసరమయ్యేది ఇది బేర్ చేయగలిగిన దానికన్నా చాలా తక్కువ. ఓకే, వెన్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ జస్ట్ గ్రేటర్ దెన్ ఎంజీ అనమాట. ఓకే, సో ఎఫ్ పెంచుతూ పోతుంటే దెన్ వాట్ హ్యాపెన్స్, ఎఫ్ సైన్ థీటా వాల్యూ పెరుగుతుంది. అంటే నెట్ అప్వర్డ్ ఫోర్స్ పెరుగుతూ పోతుంటుంది. ఫైన్, మ్యూ ఎఫ్ కాస్ థీటా కూడా పెరుగుతుంటుంది, బట్ ఇది పెరుగుతూ పోతుంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది పెరిగి అవసరమయ్యేది ఉంటుంది కదా,
ఇది పెరిగి ఈ ఎఫ్ మ్యాక్స్నే క్రాస్ చేస్తుంది అనమాట. ఆ క్రాస్ చేసిన తర్వాత ఈవెన్ ఫ్రిక్షన్ కాంట్ బేర్. ఓకే, ఆ క్రాస్ అయ్యే పాయింట్ ఇలా ఉంది. మనం ఇటువైపు ఫోర్స్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసాం ఇనిషియల్లీ. ఓకే, సో మన ఫోర్స్ ఇనిషియల్లీ చాలా తక్కువ కాబట్టి సో ఫ్రిక్షన్ అప్వర్డ్ యాక్ట్ అయ్యి బేర్ చేసింది కొంతవరకు. ఇనిషియల్ స్టేజ్లో ఇది స్లైడ్ అవుతూ ఉంది. బట్ ఎఫ్ పెంచుతూ పోయేసరికి ఫ్రిక్షన్ హెల్ప్ స్టార్ట్ అయింది. ఫ్రిక్షన్ ఓకే అంతకుముందు హెల్ప్ చేస్తుంది, బట్ ఎఫ్ నాట్ దగ్గర నుండి ఫ్రిక్షన్ హెల్ప్ చేయడం వల్ల ఓకే సారీ ఎఫ్ నాట్ కన్నా ముందు కూడా ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ ఎఫ్ మ్యాక్స్. బట్ ఎఫ్ నాట్ దగ్గరికి వెళ్ళి ఇది ఈక్విలిబ్రియంలో ఉండడం స్టార్ట్ అవుతుంది. ఎఫ్ నాట్ దగ్గరికి వెళ్ళి ఇది ఈక్విలిబ్రియంలో ఉంది, కానీ ఎఫ్ నాట్ ప్రైమ్ని క్రాస్ అయిన తర్వాత ఫ్రిక్షన్ డైరెక్షన్ చేంజ్ అయింది. బికాస్ నేను ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ వల్ల ఉండే అప్వర్డ్ కాంపోనెంట్ అనేది గ్రావిటీని క్రాస్ చేసింది. ఓకే, నేను ఇప్పుడు నా ఫోర్స్ అనేది అప్వర్డ్ స్లైడింగ్కి నా ఫోర్స్ వల్ల ఈ బ్లాక్ని నేను అప్వర్డ్ స్లైడ్ చేస్తున్నాను అనమాట. అప్వర్డ్ స్లైడింగ్కి ట్రై చేస్తున్నా. సో అప్పుడు ఫ్రిక్షన్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. నేను ఫోర్స్ పెంచుతూ పోతున్నా, అంటే ఇది అప్వర్డ్ తీసుకెళ్ళాలని చాలా ట్రై చేస్తున్నా. ఫోర్స్ పెంచుతూ పోతున్నా. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఫ్రిక్షన్ బేర్ చేయగలదు డౌన్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి. బట్ ఆ మినిమం పాయింట్ తర్వాత ఫ్రిక్షన్ కూడా బేర్ చేయలేదు. అంటే ఓకే ఫైన్, మ్యూఎఫ్ కాస్ థీటా పెరుగుతుంది, మరి ఎఫ్ మ్యాక్స్ మ్యూఎఫ్ కాస్ థీటా కూడా పెరుగుతుంది, ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ కూడా పెరుగుతుంది. మరి ఓకే, దిస్ ఈజ్ మ్యూఎఫ్ కాస్ థీటా అండ్ దిస్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ. ఓకే, నేను ఎఫ్ పెంచే కొద్దీ ఇది పెరుగుతుంది, ఇది కూడా పెరుగుతుంది. బట్ ఈ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది దీని రేట్ ఆఫ్ ఇంక్రీజ్ కన్నా ఎక్కువ అనమాట. సో అందుకని ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఈక్వల్ అయిపోతాయి. దాని తర్వాత ఇట్ గోస్ లైక్ దిస్. ఓకే, ఆ ఈక్వల్ అయ్యే పాయింట్ వరకు ఈ బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఈక్వల్ అయ్యే పాయింట్ ఏంది? దట్ ఈస్ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూఎఫ్ కాస్ థీటా. సో నౌ ఎఫ్ విల్ బి ఎంజీ బై సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. దీన్ని ఎఫ్ నాట్ డబుల్ ప్రైమ్ అనుకున్నా. ఓకే, ఇక్కడి వరకు ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్. దీని తర్వాత ఇది పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంటుంది, పైకి స్లైడ్ అవ్వడం. ఓకే, ఒకవేళ దీని రేట్ ఆఫ్ ఇంక్రీజ్ కన్నా ఎక్కువ ఉంటే మనం దేనైనా వాల్కి స్టిక్ చేసి ఇఫ్ యూ ట్రై టు పుష్ లైక్ దిస్ ఇన్ దిస్ డైరెక్షన్, అది ఫర్ ఎవర్ మనం ఎంత ఫోర్స్ పెంచినా కూడా దట్ షుడెంట్ మూవ్ అప్వర్డ్ అనమాట. ఇఫ్ దీని రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది దీనికన్నా ఎక్కువ ఉంటే. ఓకే, దీని రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ రియాలిటీ పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇఫ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ దెన్ ఇట్ విల్ బీ కౌంటర్ ఇనిషియేటివ్. ఓకే, సో యా, అంటే ఎఫ్ నాట్ ప్రైమ్ నుండి ఎఫ్ నాట్ డబుల్ ప్రైమ్ వరకు అప్పటి వరకు ఫ్రిక్షన్ వాల్యూ ఎంత? ఇంక ఎఫ్ నాట్ డబుల్ ప్రైమ్కి ఈక్వల్ అవ్వలేదు, జస్ట్ ఎఫ్ నాట్ ప్రైమ్ కన్నా ఎక్కువ. ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎఫ్ మ్యాక్స్ ఎఫ్ మ్యూ ఎఫ్ కాస్ థీటా అనేది. బట్ ఈ త్రూఅవుట్ ది పాయింట్ వరకు అవసరమైనంత ఎంజీ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ అవసరమైనంత యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్ ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ. ఓకే, when f is greater than f naught double prime, block starts sliding upward. Okay, block starts sliding upward, then అప్పుడు స్లైడ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ బేర్ చేయలేదు కాబట్టి దిస్ విల్ బి ఫ్రిక్షన్ వాల్యూ విల్ బి ఎఫ్ మ్యాక్స్. డైరెక్షన్ ఎటు? డౌన్వర్డ్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఫ్రిక్షన్ నేను ఎగ్జర్ట్ చేసే ఫోర్స్
ఏ వాల్యూ నుండి ఏ వాల్యూ వరకు బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉంచింది? నేను దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా, ఇనిషియల్ ఫోర్సెస్ వరకు ఇది అక్కడనే ఉంది. ఓకే, విల్ డూ వన్ ఓవర్వ్యూ అబౌట్ దిస్ కేస్. I'm exerting force like this. నా ఫోర్స్ F0 వరకు గ్రావిటీ మైనస్ నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ అనేది Fmax కన్నా ఎక్కువ ఈ కేసులో. ఓకే, అప్పుడు బ్లాక్ అనేది డౌన్వర్డ్ యాక్సిలేట్ అవుతుంది. దెన్ ఫ్రిక్షన్ వాల్యూ ఈజ్ Fmax దట్ ఈస్ ఈక్వల్స్ టు μF cos θ. ఫ్రిక్షన్ వాల్యూ ఎట్లుంటుంది? నేను చాలా తక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నా కాబట్టి గ్రావిటీ మైనస్ నా అప్వర్డ్ కాంపనెంట్ ఈజ్ డౌన్వర్డ్. దట్ డౌన్వర్డ్ ఫోర్స్ కాంట్ బి బేర్డ్ బై దిస్ ఫ్రిక్షన్. సో అందుకని ఈ బ్లాక్ డౌన్వర్డ్ స్లైడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫ్రిక్షన్ డైరెక్షన్ విల్ బి అప్వర్డ్ అనమాట. ఓకే, ఎట్ F ఈజ్ ఈక్వల్స్ టు F0 ఫ్రిక్షన్ ఈజ్ μF0 cos θ upward direction. Okay, F is greater than F0 till F0 prime. అప్పుడు ఈ గ్రేటర్ దెన్ F0 అంటే బేర్ చేసే ఫ్రిక్షన్ బేర్ చేయడం స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. ఓకే, ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది? నా F0 కన్నా ఎక్కువ అంటే Fmax అనేది అవసరమయ్యే Fmax అనేది ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయలే మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయగలిగే మ్యాక్సిమం ఫోర్స్ అనేది అవసరమయ్యే దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఫ్రమ్ F అనేది F0 టు F0 ప్రైమ్. అంతే కదా, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఆపలేకపోయినా నా ఫోర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఫ్రిక్షన్ ఆపలేకపోయింది. ఫోర్స్ పెంచే కొద్దీ ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ పెరిగింది. ఒక పాయింట్ దగ్గర ఫ్రిక్షన్ ఆపగలిగింది. దాని నెక్స్ట్ పాయింట్ నుండి అండ్ ఆల్సో నెట్ డౌన్వర్డ్ కాంపనెంట్ తగ్గుతుంది. నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేసే కొద్దీ ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ పెరుగుతుంది. పెరిగి ఈ నెట్ డౌన్వర్డ్ కాంపనెంట్ తగ్గి ఒక పాయింట్ ఆఫ్ దగ్గర ఈక్వల్ అయింది. దీని నెక్స్ట్ పాయింట్ ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది, నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఇంకా తక్కువ ఉంటుంది. సో అప్పుడు అవసరమయ్యేది విల్ బి వెరీ లెస్ దెన్ Fmax అనమాట. అప్పుడు ఫ్రిక్షన్ అవసరమయ్యేది ఎంత? అటు F sin θ ఇటు mg. అవసరమయ్యేది విల్ బి mg మైనస్ F sin θ. సో ఫ్రిక్షన్ వాల్యూ అనేది ఇంత ఉంటుంది. డైరెక్షన్ విల్ బి అప్వర్డ్. దెన్ F ఈజ్ ఈక్వల్స్ టు F0 ప్రైమ్. ఓకే, నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నా. నా అప్వర్డ్ కాంపోనెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఉండే ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర mg F sin θ ఈక్వల్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ ఈజ్ 0 బట్ Fmax ఉంది. ఫ్రిక్షన్ ఆపగలదు. ఐ మీన్ ఫ్రిక్షన్కి ఒక లిమిటింగ్ వాల్యూ ఈజ్ దేర్. Fmax అనేది ఉంది బట్ ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యేది మాత్రం 0. ఎందుకు? అవసరం లేదు. ఫ్రిక్షన్ లేకపోతే బ్లాక్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు స్లైడ్ ఆన్ ది సర్ఫేస్. దట్స్ వై ఫ్రిక్షన్ వాల్యూ విల్ బి 0. ఓకే, దెన్ F0 ప్రైమ్ అంటే నేను ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఎంజీకి ఈక్వల్ అయింది. ఎంజీ కన్నా ఎక్కువ ఉండడం స్టార్ట్ చేసింది. అంటే నా అప్వర్డ్ నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల వచ్చే అప్వర్డ్ కాంపోనెంట్ అనేది గ్రావిటీ కన్నా ఎక్కువ ఉంటే దీని మీద నెట్ ఫోర్స్ విల్ బి అప్వర్డ్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్. కాబట్టి ఫ్రిక్షన్ లేకపోతే నా నెట్ ఫోర్స్ అప్వర్డ్ ఉందంటే ఇట్ ట్రైస్ టు స్లైడ్ అప్వర్డ్. సో ఫ్రిక్షన్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, దెన్ F ఈజ్ గ్రేటర్ దెన్ F0 ప్రైమ్. F0 ప్రైమ్ వరకు ఫ్రిక్షన్ అప్వర్డ్ ఉంది. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే,
అండ్ మరి ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ ఈజ్ వెరీ మచ్ హయ్యర్. ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ నా ఫోర్స్ నేను పెంచుతూ ఉంటే ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ పెంచుతూ ఉందన్నమాట. కానీ వన్స్ ఎంజీకి ఈక్వల్ అయిపోయి అండ్ ఆల్సో అవసరం అయ్యే ఫోర్స్ కూడా తగ్గుతూ వచ్చింది కదా, తగ్గుతూ వచ్చింది అవసరమయ్యే ఫోర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవసరమయ్యే ఫోర్స్ తగ్గింది, లిమిటింగ్ వాల్యూ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ ఇన్ ఎఫ్ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ అవసరమయ్యే వాల్యూ అనేది 0 అయింది. అండ్ వెన్ దీని నెక్స్ట్ పాయింట్ నుండి అవసరమయ్యే వాల్యూ ఈస్ అగైన్ స్టార్టింగ్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ 0. ఎంత అవసరం? ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ అవసరం. జస్ట్ ఎబో కాబట్టి ఫ్రిక్షన్ బేర్ చేయగలదు. ఎప్పటి వరకు బేర్ చేయగలదు? F0 వరకు. ఓకే, అప్పటి వరకు ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ అనేది ఎఫ్ మ్యాక్స్ కన్నా తక్కువ ఉంటుంది F0 వరకు. ఓకే, అప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ అవసరమయ్యేంతనే. ఈ కేసులో ఎంత? ఎఫ్ సైన్ థీటా మైనస్ ఎంజీ, డైరెక్షన్ ఈజ్ డౌన్వర్డ్. ఓకే, ఎఫ్ మ్యాక్స్ ఈజ్ mu f cos theta throughout this. When f is equals to F0 అప్పుడు ఫ్రిక్షన్ అనేది ఎఫ్ మ్యాక్స్, బికాస్ అవసరమయ్యే ఫోర్స్ పెరుగుతుంది, ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఫ్రిక్షన్ బేర్ చేయగలిగే ఫోర్స్ కూడా పెరుగుతుంది. బట్ అవసరమయ్యే ఫోర్స్ అనేది ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ కన్నా ఫాస్ట్గా పెరగడం వల్ల పెరిగి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఫ్రిక్షన్ ఎట్ ఇట్స్ మ్యాక్స్ బేర్ చేస్తుంది. దట్ ఈస్ F0 cos theta. ఓకే, ఇది F0 ఇక్కడ. సో ఎటువైపు డౌన్. ఇఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ F0 దెన్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ F0 అంటే నా వల్ల ఎగ్జర్ట్ అయ్యే అప్వర్డ్ ఫోర్స్ అనేది ఆర్ నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల నెట్ అప్వర్డ్ కాంపనెంట్ అనేది ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ కన్నా ఎక్కువ. సో ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి అది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫ్రిక్షన్ కాంట్ బేర్ అనమాట. సో ఫ్రిక్షన్ అనేది ఎఫ్ మ్యాక్స్, దట్ విల్ బి ఎఫ్ కాస్ థీటా డౌన్వర్డ్. ఓకే, ఇది నాట్ ఇన్ ఈక్విలిబ్రియం, ఇది ఈక్విలిబ్రియం సిచ్యువేషన్. ఓకే, ఇది కూడా ఈక్విలిబ్రియమే, ఇది కూడా ఈక్విలిబ్రియమే, ఇది కూడా ఈక్విలిబ్రియమే, ఇది కూడా ఈక్విలిబ్రియమే, ఇది నాట్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, ఇప్పుడు నేను ఫోర్స్ టీటా నేను అప్లై చేసే ఫోర్స్ వల్ల ఈ బ్లాక్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే నా ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? నేను ఫోర్స్ 0 to ఇంక్రీజ్ చేసుకుంటూనే పోతున్నా. ఈక్విలిబ్రియం స్టార్ట్ అయింది ఇక్కడ అండ్ ఈక్విలిబ్రియం ఎండ్ అయింది ఇక్కడ. సో నా ఫోర్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి. ఓకే, అంటే నా ఫోర్స్ F0 నుండి F0 వరకు ఉండాలి. రైట్? సో వాట్ ఈజ్ F0? F0 ఈజ్ ఐ థింక్ mg by mu cos theta plus sin theta. రైట్? అక్కడ నుంచి mu cos theta minus sin theta or mu cos theta plus sin theta, sorry, sin theta minus mu cos theta, mu f cos theta is equals to f sin theta minus mg. So sin theta, yeah, sin theta minus mu cos theta. ఓకే, నా ఫోర్స్ అనేది ఈ రేంజ్లో ఉంటే దెన్ దిస్ బ్లాక్ స్టేస్ ఎట్ రెస్ట్. ఓకే, యా,
We'll solve some numericals based on this from tomorrow. Okay, yeah, that's it students. Yeah, that's it for today's class. Yeah, thank you.